యూఫ్రటీస్ నది యువతల తిప్సహ మొదలుకొని గాజా వరకును నది యువతలున్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగిండెను. సొలొమోను దినములన్నిటిన ఇజ్రాయేలు వారేమి యూదా వారేమి దాను మొదలుకొని బయర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల కిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి. మొదటి రాజులు 4వ అధ్యాయం 24-25 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 19th థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘబిడలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లోని మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఒక వ్యక్తికి దేవుడు కృప చూపిస్తే, ఒక వ్యక్తిని దేవుడు దీవిస్తే, ఒక వ్యక్తి పట్ల దేవుని కనుదృష్టి ఉంచితే, వాగ్దానం ఇస్తే, చూడండి ఎలాంటి నెమ్మదినో, ఎలాంటి దీవెనో, ఎలా కింగ్డమ్ ఎస్టాబ్లిష్ అయిందో. శత్రువులు లేరు, యుద్ధాలు లేవు, సమాధానం. సొలొమోను అంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ ఒక యాంగిల్లో భయము, మరొక యాంగిల్లో జ్ఞానము. ఎస్, కనుక ప్రజలందరూ కూడా క్షేమంగా, సురక్షితంగా వారి వారి ద్రాక్ష చెట్ల కిందను, అంజూరు చెట్ల కిందను నిర్భయముగా నివసిస్తున్నారట. చూడండి, ఈ చివరి మొదలుకొని ఆ చివరి వరకు అంతా నెమ్మది, యుద్ధాలు లేవు, సమాధానమే. ప్రైజ్ జీసస్. దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుడు సొలొమోనుకి ఇచ్చిన కృప మన కుటుంబాల్లో, మన జీవితాల్లో దేవుడు దయచేయునుగాక. ఆమేన్. సొలొమోనుకి అటు కృప, ఇటు జ్ఞానము, ఇటు ఐశ్వర్యము, అటు సమృద్ధి, అటు సమాధానము. ఏది ఆశించాడో, ఏది కోరుకున్నాడో, ఎలా ఉండాలనుకున్నాడో అలా అలా అడుగులు వేశాడు. దేవుడు కూడా అన్నిటినీ దేవుడు దీవించి సఫలపరిచాడు. ప్రైజ్ జీసస్. ఒక్క విషయమే దేవునామను తప్పిపోయాడు, తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసాడు. ఫ్రెండ్స్, సొలొమోను దినాల్లో ఇచ్చిన కృప ఈ దినాల్లో కూడా నీకు నాకు దేవుడు దయచేయాలని కోరుకుంటున్నాను. సొలొమోనులా తొలిపోకోకుండా దావీదు వలె స్థిరంగా ఉంటే ఇంకా మరింత దీవెన మనకుంది. చూడండి, ఎలాంటి సరిహద్దులో యూఫ్రటీస్ నది యువతల తిప్సహ మొదలుకొని గాజా వరకు యువతలున్న రాజులందరూ, ఎవరైతే రాజులు ఉన్నారో వారందరి మీద అతనికి అధికారం ఉందట. ఎస్, దేవుడు అధికారం ఇస్తే, ఆధిపత్యం ఇస్తే, ఇచ్చిస్తే ఇంతే. దేవుడు ఈరోజు నిన్ను హెచ్చించునుగాక. నీ ఆఫీసులో, నీ ప్రాంతంలో అనేక విషయాలు దేవుడు నిన్ను హెచ్చించి గొప్ప చేయనుగాక, కృపనిచ్చునుగాక. నీ యుద్ధాలు తీసేసి సమాధానం ఇచ్చిన, నీ కోర్టు కేసులు, పోలీసు కేసులు కొట్టివేసి అన్నీ నీ ఫేవర్గా వచ్చునుగాక. ఎదుటివారు నీకు భయపడుదురుగాక, శత్రువు నీకు భయపడునుగాక, ప్రతి సమస్య నీ ఎదురు సాగిలిపడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకరుడ. ఎవరి ప్రార్థన ఎక్కిపిస్తున్నారు అన్నాడు. సొలొమోనుకి ఎలాంటి నెమ్మదిని ఇచ్చావు, రాజుల మీదే అధికారం ఇచ్చావు. వారందరూ ట్యాక్స్ పట్టుకొచ్చి ఆయన చెల్లించడం మొదలుపెట్టారు. ప్రజలందరూ సురక్షితంగా ఉన్నారు. అలాంటి కృప పరలోకనిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు దయచేసి దీవెన దయచేయండి. సమాధానంతో నింపండి, జ్ఞానంతో నింపండి, కృప వెంబడి కృపనివ్వండి. ఆయన దీవెన వెనకాల దీవెని దయచేయండి. నెమ్మది వెనకాల నెమ్మదినండి. కోర్టు కేసులు, పోలీసు కేసులు కొట్టిపోయింది. ఎవరికి జాబ్ లేదు, ఎవరికి జాబ్స్ ఇవ్వండి. ఎవరు ఎక్స్ లేదు, ఎక్స్ ఇవ్వండి. ఎవరికి పర్మనెంట్ కాదు, పర్మనెంట్ అవ్వాలి. ఎవరికి ప్రమోషన్స్ వచ్చునుగాక. యేసు నామములో గవర్నమెంట్ సెక్టార్లో కూడా ఎవరు ప్రయత్నిస్తున్నారో, ఎవరు ఆల్రెడీ ప్రయత్నించారో ఆ విషయాలు కృప చూపించండి. ఆఫర్ లెటర్ రావాలా నైనా, ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు సెలెక్ట్ అవ్వాలా, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నాడు గుడ్ రిజల్ట్స్ రావాలి, రాయబోవాళ్ళకు తోడయండి, మీరు రాయించండి, కృప చూపించండి, గొప్ప కార్యాలు చేసి జయమని ఇవ్వండి, ఆశ్చర్యకారాలు జరిగించండి. మన సండే వచ్చిన ప్రాపర్స్ ఆయన జాబులు వస్తేనే వచ్చింది, అది నెరవేర్పు జరగాలి. సొంత గృహాలు ఇవ్వండి, బిజినెస్ ఇవ్వండి, సమృద్ధిని ఇవ్వండి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. దేశ విదేశాలు మా పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసి ప్రతి ఒక్కరి పట్ల నీ కృపనిచ్చి క్షేమాన్ని ఇవ్వండి. ఎవరు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నారు, సిక్ అయినారు, వాళ్ళందరూ అవినాష్ వాళ్ళ మదన కూడా స్వస్థపరచు. ఆ బలహీన విడిపించండి. ఇంకెవరు సిక్ అయినారు వాళ్ళందరూ స్వస్థపరిచి విడుదల ఇచ్చి కృప చూపించండి, బ్రేక్ త్రూ ఇవ్వండి. యేసు నామములో ప్రతి కాడి విరగొట్టబడాలి, ల్యాండ్ ఇష్యూస్ అని సాల్వ్ అయిపోవాలి. ఆయన పెళ్లి కావాలని పెళ్ళి వాళ్ళ గర్భఫలం పొందాలి, గర్భిణీ శైలి క్షేమ సుప్రసవం పొందాలి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృపై సమాధానం ఇచ్చి నడిపించుకుని జయమని ఇవ్వండి, ఆశీర్వదించండి. యేసు నామములో ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయి సొలొమోను దినాలు నెమ్మది కలిగిన ఇక్కడ కూడా స్థలాలు సిద్ధపరచండి. ఆయన మోసపడే అన్ని విషయాలు అద్భుతాలు చేయండి. ఈ రోజు అంతట్లో గొప్ప విజయాన్ని ఇవ్వండి. ఆయన సిద్ధాపూర్ ల్యాండ్ విషయాలు కూడా ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేసి మా పక్షంగా మీరు యాజ్యమేడండి. శత్రువులు భయం పుట్టించి అన్ని విషయాలు కృప చూపించి జయమని ఇవ్వండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. సొలొమోనుకు ఇచ్చిన కృప, సమాధానం దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్.